హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సిఏ ఇన్ యుఎస్ఏ. నాకు ఫస్ట్ యుఎస్ వచ్చినప్పుడు ఫస్ట్ మంత్ ఎక్స్పెన్సెస్ ఏమయ్యాయి? ఫిక్స్డ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ కాకుండా అడిషనల్లీ మనకి ఇక్కడికి వచ్చాక స్టూడెంట్ గా ఏమేమి ఎక్స్పెన్సెస్ అవుతాయి, అవి ఎంత అని ఇన్ డీటెయిల్ గా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. లెట్స్ గో టు అవర్ వీడియో. యుఎస్ రాకముందు మనకి ఇక్కడ మెయిన్ ఉండేది ఏంటి? అకామిడేషన్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మెయిన్ ఉంటాయి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో అలా ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ వన్ రెంట్. సో నేను ఇక్కడ స్టూడెంట్ షేర్డ్ అకామిడేషన్ లో ఉన్నాను కాబట్టి మాకు అప్పుడు టోటల్ రెంట్ $700. అందులో నా షేర్ $350 ఉండేది. దాంతో పాటు ఎలక్ట్రిసిటీ $100 మంత్లీ డిఫర్ అవుతా వచ్చేది. సో లైక్ మ్యాక్స్ $100. సో నా షేర్ $50. తర్వాత ఇంటర్నెట్ $50 పే చేసేవాళ్ళం. అందులో నా షేర్ $25. ఇంకా గ్రాసరీస్ వచ్చేటప్పుడే ఒక 3 months 4 months ఫుడ్ తెచ్చుకోవాల్సింది అన్ని తీసుకొచ్చినా ఏదో ఒకటి మిస్ అవుతుంది. గ్రాసరీస్ అనేది ఇక్కడ మనకు కావాల్సిన అదర్ ఫుడ్స్ లైక్ రైస్ కానీ, మన ఇండియన్ గ్రాసరీస్ కానీ, మనం మేనేజ్ చేసుకునే పప్పు అవి ఇవి సాల్ట్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒకేసారి స్టార్టింగ్ అలా వెళ్ళి ఒక $200-300 బిల్ చేసుకొని వచ్చాను. సో నాకు అలా ఫస్ట్ మంత్ గ్రాసరీస్ $200-300 అయింది. బట్ ఎవ్రీ మంత్ ఇండివిజువల్ గా మన ప్రిఫరెన్సెస్ బట్టి మనకి గ్రాసరీస్ ఈవెన్ షేడ్ లో ఉన్నా కానీ లైక్ $50-100 బడ్జెట్ అయితే నాకు అయ్యేది యాజ్ ఎ స్టూడెంట్ గా. ఇవి నేను క్యాలిక్యులేట్ చేసుకున్న ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఈ బడ్జెట్ తోనే వచ్చాను. సో తర్వాత నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ మనకి ఇక్కడ చూసుకునేది ఏ అటెంప్ట్ లో వస్తున్నామని. నేను స్ప్రింగ్ టైంలో వచ్చాను. అంటే నాకు క్రిస్మస్ టైంకి నేను వచ్చాక ఇంకా నాకు జాకెట్ అనేది వింటర్ జాకెట్ అనేది ఇట్స్ మ్యాండేటరీ అయిపోయింది. వింటర్ జాకెట్ కాస్ట్ ఫ్రమ్ $50-100 ఉంటుంది, ఆర్ఎల్స్ మన బడ్జెట్ బట్టి $30 అలాగా. సో నేను అప్పుడు నాకు ఓన్లీ జస్ట్ నెసెసరీయే కాబట్టి నాది $30 అలా వింటర్ జాకెట్ తీసుకున్నా. తర్వాత ఫోన్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ, కానీ నాది ఓల్డ్ ఫోన్ ఉండేదన్నమాట. సో ఓల్డ్ ఫోన్ అదే నేను ఇండియాలో యూస్ చేసుకుంటూ వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక అది మేనేజబుల్ అవ్వదు అని అర్థమయ్యి ఫోన్. సో నాకు ఇలా ఫోన్ తీసుకొని అండ్ విత్ ఇక్కడ మొబైల్ నెట్వర్క్ తీసుకోవాలి కాబట్టి సో దాంతో నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ లో ఇంకో $55 అనేది యాడ్ అయింది. ఇది వన్ టైం ఎక్స్పెన్స్ గా కాకుండా ఫిక్స్డ్ గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ వన్ ల్యాప్టాప్. నేను ఇక్కడ నా సిస్టర్ ల్యాప్టాప్ అనేది యూస్ చేశాను కాబట్టి ల్యాప్టాప్ తీసుకోలేదు. బట్ తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత అయినా ల్యాప్టాప్ తీసుకున్నాను. యాజ్ ఎ స్టూడెంట్ గా మనము ఇక్కడ ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు నాకైతే $500 అనేది ఇప్పుడు ప్రెసెంట్ యాడ్ అయింది అనమాట. అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెన్స్ మనకి. మీరు వచ్చేటప్పుడు మీకు అడిషనల్ ల్యాప్టాప్ కానీ లేకపోతే ఇక మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుంటే అది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెన్స్ గా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ మంత్లీ ఉండే ఇంకొకటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. నాకు మెయిన్ డిఫర్ అనిపించింది ఏంటంటే స్టూడెంట్ గా ఉన్నాను కాబట్టి సో ఇక్కడ మోస్ట్లీ కాలేజ్ బస్సెస్ ఉంటాయి ఆర్ ఎల్స్ లోకల్ ట్రైన్ ఉంటుంది. సో నేనున్న ప్లేస్ లో నాకైతే ట్రాన్స్పోర్టేషన్ అనేది నియర్ బై ఉండేది, గోజోన్ అని ఉండేది ఒక పర్టికులర్ ప్లేస్ లో. సో అది యూస్ చేసుకుంటే చాలా ఫేర్ గా రన్ అయ్యేది అనమాట. తర్వాత ఇన్ కేస్ వేరే స్టేట్స్ లో మీరు వెళ్ళే స్టేట్స్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే కార్ తీసుకోవాల్సి వస్తుంది. కార్ అండ్ కార్ ఈఎంఐ నా ఫ్రెండ్స్ చాలా మంది కాదు ఒక అడిషనల్ బర్డెన్ అనేది అవుతుంది అనమాట. సో దాన్ని కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. వాటితో పాటు బెడ్ నాకు $60 అయింది. నేను బెడ్ ఫ్రేమ్ ఏం తీసుకోలేదు. అండ్ కంఫర్టర్ నాకు $40 అనేది అయ్యింది. షూస్ నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా దగ్గర ఉన్న షూస్ తీసుకున్నాను. బట్ ఇక్కడ వెదర్ కి అండ్ ఇక్కడ ఇంకొక కంఫర్ట్ కి దానికి షూస్ అండ్ మనకు ఆబ్వియస్లీ అవుతుంది. ఆ టైంలో నేను ఆల్రెడీ షాపింగ్ చేసి వచ్చి చాలా షాపింగ్ ఉంది కాబట్టి సో నేను క్లాతింగ్ పైన అదర్ వాటి పైన కానీ నేను షాపింగ్ అనేది పెట్టుకోలేదు. బట్ తర్వాత పోగా నా బడ్జెట్ లో మనకు కొంచెం ఉండే మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి $100 $200 ఇలాగా షాపింగ్ అనేది ఆబ్వియస్లీ అయిపోతుంది. నా బడ్జెట్ లో మాత్రం ఆ ఫస్ట్ మంత్ లో షాపింగ్ అనేదే ఉండకూడదు అని చెప్పి సో ఇంత జాగ్రత్తగా నేను ఎక్స్పెన్సెస్ అనేది ఒక బడ్జెట్ లిమిట్ లో పెట్టుకున్నా. కానీ ఇవి అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ గా టోటల్ నాకు $770 అంటే అయ్యే దానిలో ₹73,000 అయ్యింది నా ఫస్ట్ ఫిక్స్డ్. అలా స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ నాకు ఇంత అయ్యేది. స్టూడెంట్ తర్వాత నేను గ్రాడ్యుయేట్ అయ్యాక నాకు జాబ్ వచ్చాక నా మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా డిఫర్ అయింది, నేను షేర్డ్ నుంచి 1 bed అపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు నాకు మంత్లీ ఎలా అయ్యింది వీడియోలో షేర్ చేస్తాను. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియోస్. బాయ్.